నెంబర్ 1 చైనాలో ఉండే మౌంట్ హువాషాన్. ఈ ప్లేస్ గాల్లో తేలాడినట్లుగా ఉండే ఒక టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ ఆక్సిజన్ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మౌంట్ హువా మొత్తం ఒక సింగిల్ గెయింట్ గ్రానైట్ స్టోన్తో నిర్మితమై ఉంటుంది. మొత్తం ఒకటే రాయి. ఈ మౌంట్ పై చూడాలనుకుని ఎక్కడ మట్టి కూడా కనిపించదు. అంత క్లీన్ అండ్ నీట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడటానికి అక్కడక్కడ జాయింట్ ఉన్నట్టు కనపడుతుంది, కానీ ఇదంతా సింగిల్ గ్రానైట్ స్టోనే. 100 to 200 మిలియన్ ఇయర్స్ బ్యాక్ టెక్టానిక్ ఫోర్సెస్ వల్ల ఫామ్ అయి ఉంటుందని జియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఈ మౌంట్ హువా యొక్క పీక్ స్పాట్ వచ్చేసి 2154 మీటర్స్, అంటే 7070 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ మౌంట్ హువా చైనాలోని షియాన్జీ ప్రావిన్స్లో ఉండే హువాయిన్ సిటీకి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని క్లిమ్ చేయాలంటే అంత ఈజీ కాదు, ప్రాణాలతో జలగాటం. ఇక్కడ మనం ప్లాంక్ వాక్ చేయాల్సి ఉంటుంది. ప్లాంక్ వాక్ అంటే విజిటర్స్ సేఫ్టీ ఎక్విప్మెంట్ మొత్తం రెంట్కి తీసుకొని ఆ సేఫ్టీ క్లాంప్ని ఆ రాక్కి అమర్చబడి స్టీల్ టేబుల్స్కి తగిలించుకుంటూ అమౌంట్ని మనం అధిరోహించాల్సి ఉంటుంది. ఎంత డేంజర్ ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా 700 to 800 ఇయర్స్ బోల్డ్లతో అమర్చిన వుడ్స్ మీద వాక్ చేసుకుంటా ఆ ప్రాంతాన్ని అధిరోహించాల్సి ఉంటుంది. అంత పాతబడ్డ చెక్కలపై నడుచుకుంటా వెళ్ళాలి. అక్కడ మనకి ఏ సపోర్ట్ కూడా ఉండదు, జస్ట్ ఒక ఐరన్ రోప్ ఉంటుంది గ్రిప్ కోసం, అంతే, ఇంకే సపోర్ట్ ఉండదు. ఆ వుడెన్ ప్లాంక్స్ని వర్టికల్గా ఉండే ఆ గ్రానైట్ స్టోన్కి బోల్ట్ సాయంతో ఫిట్ చేసి ఉంటారు. 700 ఇయర్స్ బ్యాకే ఆ విధంగా బోల్ట్ ఫిట్ చేశారు. అయినా సరే ఇంకో గ్రేట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆ ప్రాంతాన్ని మ్యాక్సిమం నుంచి అనుకున్న వాళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ ఇంకా తెల్లవారు ఉండే 3 to 4 ఆ టైం నుంచి స్టార్ట్ చేయడం చేస్తుంది. ఎందుకంటే సన్ రైజ్ వచ్చే టైంకి ఆ ప్లేస్ని చేరుకొని అక్కడి నుంచి సన్ రైజ్ని చూడాలని చెప్పేసి ఒక కుతూహలంతో అలా చేస్తాను. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ ప్రాంతానికి ఎవరు వెళ్ళకపోవడమే మంచిది, అంత డేంజర్. నెక్స్ట్ నెంబర్ 2 ఉక్రెయిన్లో ఉండే చెర్నోబిల్ ఎక్స్క్లూజన్ జోన్. నేచర్కి మనుషులకి మధ్య జరిగిన పోటీలో నేచరే నెగ్గింది. ఇది ఒక హైలీ రెస్ట్రిక్టెడ్ ఏరియా ఫర్ పబ్లిక్ అండ్ టూరిజం ఆల్సో. ఈ ఏరియా మొత్తం టోటల్ సరౌండింగ్ నియర్లీ 30 కిలోమీటర్స్ ఉంటుంది. 30 కిలోమీటర్స్ ఏరియా పూర్తిగా లాక్ చేసి ఉంటారు. ఒకప్పుడు ఎంతో అద్భుతంగా నిండు జీవితాలతో కలకలాడుతూ ఉన్న ఈ ప్రదేశం 1986లో జరిగిన ఒక న్యూక్లియర్ డిసాస్టర్ వల్ల నరకంలా మారిపోయింది ఒకసారి. ఇప్పుడు మీరు చూడటానికి ఆ ప్రదేశం ఒక బాలీవుడ్ సెట్ల ఎంతో అద్భుతంగా పచ్చని చెట్టుతో నిండి ఉంటుంది. కానీ అక్కడ డేంజర్ ఏంటంటే ఖాళీగా నిర్మానుష్యంగా ఉండడం కాదు, ఎటువంటి కలర్ అండ్ స్మెల్ లేనటువంటి ఒక దారుణమైన న్యూక్లియర్ రేడియేషనే ఈ భయానకానికి కారణం. అంత అద్భుతమైన నగరం ఇలా బలి కావడానికి కారణం ఈ రేడియేషన్ గోస్టే. చూడటానికి బ్యూటిఫుల్గా ఉన్నా కూడా ఈ ఏరియా మొత్తం కంటికి కనిపించినటువంటి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్తో నిండిపోయి ఉంటుంది. అంతేకాకుండా మొన్న 2022లో ఉక్రెయిన్కి రష్యాకి జరిగిన వారిలో రష్యా దీన్ని చాలా వరకు ఆధీనంలో తెచ్చుకున్నది. ఈవెన్ కొన్ని డికేడ్స్ తర్వాత కూడా ఈ ప్రాంతం వాతావరణంలో ఎటువంటి మార్పు రాలేదు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హెవరీర్ ఐస్లాండ్. ఇది ఒక న్యాచురల్గా ఫామ్ అయిన జియో థర్మల్ ఏరియా. ఇది చూడటానికి అసలు ఐస్లాండ్ లాగే ఉండదు, ఒక మార్స్ గ్రహంలో ఉన్నట్లు వింతలా కనిపిస్తుంది. ఈ పూర్తి ల్యాండ్స్కేప్లో ఎక్కడ ఒక ట్రీ కూడా కనిపించదు, అలాగే ఒక పక్షి కూడా కనిపించదు. ఈ ఏరియా నమాఫ్జల్ మౌంటైన్ ఫోర్స్ దగ్గర ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడంతా చాలా విచిత్రంగా మట్టి వచ్చేసి కొండలో బాయిల్ అనేట్లుగా ఉంటుంది. అక్కడ ఉండే ల్యాండ్ మొత్తం క్రాక్స్తో ఆరెంజ్, ఎల్లో అండ్ గ్రే కలర్ మినరల్స్తో నిండిపోయి ఉంటుంది. అంతేకాకుండా ఆ ఏరియా మొత్తం ఎప్పుడు మురిగిపోయినటువంటి కోడిగుడ్డు వాటితో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే హైడ్రోజన్ సల్ఫైడ్తో నిండిపోయిండే మ్యాగ్మా ఛాంబర్స్ భూమి ఉపరితలానికి అతి కొద్ది కిలోమీటర్స్ దూరంలో ఉండడమే ఈ స్మెల్ కారణం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. మా ఈ అనాలిసిస్ అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్ టు ప్రైమ్ రికార్డ్స్.